వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రావ్య గారు, ప్లాస్టిక్ సర్జన్. సో లైపోసెక్షన్ అంటే చాలామందికి ఒంట్లో ఉన్న ఫ్యాట్ని తీస్తారు, బట్ ఎక్కడ ఓన్లీ స్టమక్ భాగంలోనే అనేది అందరికీ తెలుసు. బట్ లైపోసెక్షన్ అంటే ఏంటి, అసలు ఎవరెవరికి అవసరం అవుతుంది, అంటే ఎగ్జెప్షనల్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయా, శరీరంలో ఏ భాగంలోనే లైపోసెక్షన్ అనేది చేయొచ్చా, ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మ్యామ్. చాలామందికి అపోహ ఏంటంటే లైపో అంటేనే స్టమక్ రిలేటెడ్ అని. నిజంగా లైపోసెక్షన్ అంటే ఓన్లీ స్టమక్ రిలేటెడా, అసలు ఏం జరుగుతుంది? లైపోసెక్షన్ అంటే ఏంటి సర్జరీ? లైపోసెక్షన్ అంటే బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వుని, అంటే మొండి లైక్ స్టబర్న్ ఫ్యాట్ ని తీసేయడం. అది చాలా మందికి లైపోసెక్షన్ అంటే అబ్డామినల్ స్టమక్ దగ్గర అక్కడే తీస్తారు అని అనుకుంటారు. బట్ బాడీలో ఏ పార్ట్ అయినా గానీ చిన్న దగ్గర తీయొచ్చు, బ్యాక్ తీయొచ్చు, ఆర్మ్స్ దగ్గర తీసేయచ్చు, పొట్ట దగ్గర తీయొచ్చు, బ్యాక్ నడుము భాగంలో బ్యాక్ తీయొచ్చు, థైస్ కి తీయొచ్చు, కాఫ్ కి కూడా తీసుకోవచ్చు దగ్గర కూడా. ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఫ్యాట్ ఉంది ఎక్కువగా, ఫ్యాట్ అది కరగట్లేదు, ఎక్సర్సైజ్ వల్ల డైట్ వల్ల ఏది చేసినా గానీ కరగట్లేదు, స్టబర్న్ ఫ్యాట్ ఉంది అంటే యూ కెన్ గో ఫర్ లైపోసెక్షన్. ఓకే. సో చాలా మంది మదర్స్ మనం చూస్తుంటాం మన ఇంట్లో కూడా, రిలేటివ్స్లో ఆర్మ్స్ అనేవి చాలా పెద్దగా అయిపోతుంటాయి ఆడవాళ్ళకి. ఈవెన్ కొంచెం ఒక 30+ అయ్యారంటే ఎంత తిన్నా ఎటుపోతుందో తెలియదు, ఆర్మ్స్ చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటాయి కదా. సో ఈ ఆర్మ్స్కి మనం లైపోసెక్షన్ చేయించచ్చా? చేయొచ్చు. చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే బాడీ అంతా బాగానే ఉంటుంది, లైక్ వాళ్ళకేమి అక్కడ ఎక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండదు, కానీ చేతులు చూస్తే మటుకు చాలా లావుగా ఉంటాయి. అదేంటి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ ఏది వేసుకున్నా కానీ మస్తు చాలా టైట్ గా అనిపిస్తాయి. స్లీవ్లెస్ అయితే ఇంకా పాపం అసలే వేసుకోలేరు. సో అట్లా ఇండిపెండెంట్ గా ఒక్కొక్క పార్ట్ వీ కెన్ డీల్ విత్ లైపోసెక్షన్. ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి, అది మనకి యాక్సిలాలో ఇన్సిషన్ ఉంటుంది, అది తెలియదు కూడా, దాంతో లైపోసెక్షన్ చేసేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది సర్జరీకి? 45 minutes to 1 hour మాక్సిమం. 2 చేతులు కలిపేసి మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇట్స్ లైక్ డే కేర్ ప్రొసీజర్. ఓకే. సో ఆ తర్వాత ఏమన్నా అంటే వాళ్ళు కొంచెం చేంజెస్ ఏమైనా చేసుకోవాలి లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే యాక్చువల్లీ లైపోసెక్షన్ ఇన్ జనరల్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో చేసుకున్నా కానీ లైపోసెక్షన్ రిక్విజిట్స్ ఏంటి అంటే, ఇప్పుడు లైపోసెక్షన్ అయిపోగానే తినేయొచ్చు ఏదన్నా అనే కాన్సెప్ట్ రాంగ్. ఇట్స్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇదంతా చేసి ప్రాపర్ స్కిన్ టోన్ మెయింటైన్ చేస్తేనే ఇట్ విల్ బి ఎఫెక్టివ్ లైపోసెక్షన్. ఏంటంటే లైపోసెక్షన్లో ఫ్యాట్ తీసేస్తాము, బట్ స్కిన్ యాజ్ సచ్ అట్లానే ఉంటుంది. సో స్కిన్ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ నార్మల్ పొజిషన్. సో అట్లా అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ బాడీ ఎన్వైరన్మెంట్ హెల్దీలీ. ఓకే. సో ఎక్కడైనా కానీ ఇప్పుడు ఆర్మ్స్ దగ్గర లైపోసెక్షన్ చేసుకుంటే స్లీవ్స్ కంప్రెషన్ గార్మెంట్స్ ఇస్తామన్నమాట. స్కార్ అవుతుందా ఇప్పుడు మనం ఈ సర్జరీ? స్కార్ ఏముండదు, అంటే యాక్సిలాలో ఉంటుంది స్కార్. మనకి అక్కడ లైన్స్ ఉంటాయి కదా ఎట్లయినా ఫోల్డ్స్ లో. సో స్కార్ అనేది చాలా సన్నగా ఉంటుంది, ఆ ఫోల్డ్స్ లో కలిసిపోతుంది. సో మనకి స్కార్ పెద్దగా అగ్లీగా ఏం కనిపించదు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము, ఈ మూవీ స్టార్స్ ఉంటారు కదా, లైక్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ ఎవరైనా సరే ఫారెన్ వెళ్ళిపోతారు, చాలా లావుగా ఉన్నవాళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చాలా స్లిమ్ అయి వస్తారు కదా. సో ఏంటి టోటల్ బాడీకి లైపోసెక్షన్ చేయించుకుంటారా? ఏం చేస్తారు వాళ్ళు అసలు? అంతే, టోటల్ బాడీ ఎక్కడైనా వాళ్ళకి ఎక్కడ ఫిగర్ కావాలి కరెక్ట్గా, ఎక్కడెక్కడ ఎక్సెస్ ఫ్యాట్ ఉంది అనేది లైపోసెక్షన్ చేసేసుకుంటారు. అండ్ రీసెంట్గా అంటే వచ్చింది చాలా ఇయర్స్ అవుతుంది, హెచ్డి లైపోసెక్షన్, హై డెఫినిషన్ లైపోసెక్షన్ అని ఉంటుంది. అంటే మీకు కరెక్ట్గా మజిల్ కొంచెం మందికి దే రియలీ వర్క్ హార్డ్, మజిల్ బిల్డ్ చేసుకుంటారు అదంతా. బట్ కొంచెం మందికి మజిల్ అవుట్లైన్ కూడా చాలా చాలా నీట్గా, ఇట్స్ లైక్ స్కల్ప్టెడ్ లుక్ అంటారు కదా, అట్లా దట్ ఈస్ కాల్డ్ హెచ్డి లైపోసెక్షన్. అంటే చిన్న మజిల్ ని మీకు కాంటూరింగ్ కూడా వస్తుంది అట్లా. ఇక్కడ 6 packs, ఇక్కడ మజిల్స్ డెల్టాయిడ్ అవి. సో అంత ఫైన్ గా అంత సూపర్ గా కూడా చేయవచ్చు లైపోసెక్షన్ తోటి. ఓకే. సో ఇప్పుడు జనరల్గా తినడం వల్లనో లేదా లైఫ్ స్టైల్ వల్లనో మనకి ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అయింది. మరి ఒక్కసారిగా అంత ఫ్యాట్ తీసేస్తే బాడీకి ఏం డ్యామేజ్ ఏమి ఉండదా, దానివల్ల ఇబ్బంది రాదా?
ఉండదు. యూజువల్గా అప్ టు 5 liters is very safe. 5 to 10 liters is also very safe if you are doing it in a protected environment. అంటే ఒక ICU సెటప్ ఉండి ఒక మంచి అనెస్థెటిస్ట్ ఉండి వాళ్ళు ఇఫ్ దే కెన్ మెయింటైన్ ద ఇంట్రా ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ బ్యాలెన్స్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవన్నీ. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ బాడీలో నుంచి మనం అంత వాల్యూమ్ తీసేస్తున్నాము అంటే దానికి తగ్గట్టు మళ్ళీ వాల్యూమ్ రీప్లేస్ చేయాలి మనం. ఓకే. సో అది మెయింటైన్ చేసుకుంటూ లంగ్స్లో ఎక్కువ నీరు చేరకుండా చూసుకోవాలి. మనం వాల్యూమ్ ఇస్తున్నాం కాబట్టి బయట నుంచి బాడీలో ఎక్స్ట్రా ఫ్లూయిడ్ లంగ్స్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ ఒక మంచి సెటప్లోనే ఉంటాయి. చిన్న చిన్న క్లినిక్స్లో దే మైట్ బీ డూయింగ్, బట్ అంత అంటే అయితే అవ్వచ్చు, బట్ ఏదైనా బ్యాడ్ అయితే కూడా ఇంకా మళ్ళీ దిల్ నాట్ బి ఎనీవన్ టు టేక్ కేర్ ఆఫ్. సో మా దగ్గర లైక్ మెడికవర్లో అట్లాంటి మంచి హాస్పిటల్స్లో ఏంటి అంటే దే విల్ బి అనెస్థెటిస్ట్ రౌండ్ ద క్లాక్. సో ఏ చిన్న ప్రాబ్లం అయినా చూసుకుంటారు. అసలు ఇప్పటి వరకు ఎవరికి ఏం ప్రాబ్లం కూడా అవ్వలేదు. రీసెంట్గానే ఒక ఆవిడకి ఆల్మోస్ట్ లైక్ 10 liters తీసాం. షీ వాజ్ హ్యాపీ. సెకండ్ డే ఇంటికి వెళ్ళిపోయింది. ఏం ప్రాబ్లం ఏం కాలేదు, ఈ రోజే వచ్చింది హ్యాపీగా, ఏం లేదు మంచిగా ఉంది, వెరీ హ్యాపీ. అసలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోకుండా ఉండాల్సిన కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉంటారా? సో వీళ్ళకి ఎగ్జెప్షన్, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు బాబోయ్ అనేది అట్లా ఏముండదు. ఎనీవన్ కెన్ గో. అంటే మనం ముందు ప్రీ ఆపరేటివ్గా చెకప్ చేసుకొని ప్రాపర్గా వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ కానీ అట్లా ఏదన్నా ఉంటే ఎకోస్ప్రిన్ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటే అవి కొంచెం స్టాప్ చేసి దాని బదులు వేరేవి ఇస్తామన్నమాట. ఒక 3-4 days. అది షుగర్ ఒకవేళ హై ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడం, అంతే. ఇంకా బేసిక్ థింగ్స్ నార్మల్ మనం ఏ సర్జరీకి చేసుకుంటా, సర్జరీకి వర్కప్ ఎట్లా చేసుకుంటామో ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ ఇస్ ఆల్సో లైక్ దాట్. ఓకే. ఓకే. అండ్ ఒక కొన్ని కేసెస్లో చిన్న పిల్లలు చాలా ఒబెసిటీ ఉంటుంది కదా, మనం ఇక్కడ చూసాం లైక్ చాలా ఒబేస్గా ఉంటారు, ఒక రూమ్ అంతా కూర్చొని ఉంటారు పెద్ద పెద్ద. వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ అనేది సజెస్టబుల్ అంటే బిలో 15 years అలా ఉన్న వాళ్ళ పిల్లల్లో? యూజువల్గా అంత చిన్న పిల్లలకి వీ డోంట్ సజెస్ట్. వాళ్ళకి వేరే ఇష్యూస్ చాలా ఉంటాయి, జెనెటిక్ కానీ అంటే ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ అట్లా అవి ఉంటాయి. సో ఆఫ్టర్ సర్టన్ ఏజ్, ఆఫ్టర్ దే హ్యావ్ అచీవ్డ్ లైక్ అంటే స్టేబుల్గా అయ్యింది అని అనుకున్న తర్వాత వి అడ్వైజ్ లైపోసెక్షన్ అండ్ ఆల్ దిస్. మరీ చిన్నపిల్లలకి అయితే లైపోసెక్షన్ లాంటి ప్రొసీజర్స్ ఆర్ నాట్ అడ్వైజ్. ఓకే. ఇఫ్ ఎవరైనా లైక్ షుగర్ ఆర్ బీపీ క్రానికల్ డిసీజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒబేస్గా ఉన్నారు, ఆ కేసెస్లో మీరు చెయ్యాలి అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు వాళ్ళకి? అంటే అదే ముందు చెప్పినట్టే, ఒకటి ఫస్ట్ మనం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అది ఇంట్రా ఆపరేటివ్గా చూసుకుంటాం. సర్జరీకి ముందు ఏంటి అంటే షుగర్ మంచిగా కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మనం ఒక క్యావిటీ క్రియేట్ చేస్తున్నాం లోపల, లైపోసెక్షన్ అనేది లోపల కొంచెం స్పేస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇన్ఫెక్షన్ అనేది అస్సలు ఉండొద్దు అట్లాంటి కేసెస్లో. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనకు అందరికీ తెలిసిందే, షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా హై షుగర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ రిస్క్, హై షుగర్స్ ఉంటాయి. సో ఏ ప్రొసీజర్ చేసినా కానీ అన్లెస్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, ఏదైనా కట్ అయిపోయింది బ్లడ్ ఆగుతుంది అంటే తప్ప, ఏదైనా ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే మేము పేషెంట్స్కి అడ్వైస్ చేసేది అంటే ట్రై టు కంట్రోల్ యువర్ షుగర్స్ ఫస్ట్, దెన్ విల్ డూ ద సర్జరీ. అది బీపీ కూడా అంతే, మనం బీపీ కంట్రోల్ చేయకపోతే మళ్ళీ మనకి ఇంట్రాప్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము అవన్నీ ఉంటాయి కాబట్టి బీపీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. సో ప్లాస్టిక్ సర్జరీలో మెయిన్గా మీరు అబ్జర్వ్ చేసినంత వరకు వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి? అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్స్ లాట్స్ ఆఫ్ ప్రొసీజర్స్, చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి లైపోసెక్షన్ తీసుకుంటే కాంప్లికేషన్స్ ఆర్ వెరీ రేర్, చాలా చాలా రేర్. అన్లెస్ అది ఏదో అన్ఎక్స్పీరియన్స్డ్ చేతుల్లో చేస్తే తప్ప యూజువల్గా కాంప్లికేషన్స్ ఏముండవు. ఎందుకంటే వీ నో ప్రాపర్లీ ఏ ప్లేన్లో వెళ్ళాలి, స్కిన్ కింద కొంచెం ఫ్యాట్ వదిలేయాలి, ఆ ఫ్యాట్ కింద ఉన్న ఫ్యాట్ని మాత్రమే తీసేయాలి. స్కిన్ మరీ పల్సగా అయితే స్కిన్కి బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి స్కిన్ చచ్చిపోతుంది. సో మాకు కరెక్ట్ ప్లేన్ తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో ఎంత ఫ్యాట్ తీయాలో తెలుసు కాబట్టి వీ డూ ఇన్ దాట్ ప్లేన్. సో యూజువల్గా స్కిన్ నెక్రోసిస్ స్కిన్ చచ్చిపోవడం అనే కాంప్లికేషన్ ఉండదు. ఓకే. మేము చేస్తాం ప్లాస్టిక్ సర్జన్స్ ఎవరైనా చేసినా కానీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్వెల్లింగ్ కానీ అట్లా
అది స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంది. మనం అంత పెద్ద ప్రొసీజర్ చేస్తున్నాం కాబట్టి జనరల్ బాడీ రియాక్షన్ కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది. బట్ అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 1 week to 2 weeksలో ఆ స్వెల్లింగ్ తగ్గిపోతుంది. కొంచెం మందికి ఏంటి అంటే మచ్చల్లాగా బ్రూజింగ్ అంటాము, కొంచెం మచ్చల్లాగా ఉంటాయి బట్ అవి కూడా తగ్గిపోతాయి యూజువల్గా. సో ఆల్ దీస్ లైక్ వీ కెన్ డీల్ విత్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్ మసాజ్ అవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఎవరైనా కానీ ఉన్న వెయిట్ కానీ ఒక 10 kgs అలా 20 kgs లాస్ అయినప్పుడు ఎయిదర్ ఎక్సర్సైజ్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ సాగింగ్గా ఉంటుంది కదా, అంటే ఇట్లా కొంచెం వేలాడినట్టుగా ఉంటుంది, కొంచెం మనం ఇన్స్టాగ్రామ్ వీడియోలో కూడా చూస్తూ ఉంటాము. సో అది ప్లాస్టిక్ సర్జరీలో అది ఉంటుందా, అది లేదా అది కూడా మేనేజబుల్? యా మేనేజబుల్. అది చాలా మందికి మీరు అన్నట్టు చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ మన దగ్గర కూడా నౌ ఇట్ హస్ బికమ్ వెరీ కామన్. చాలా మంది మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారు, అందరూ బాగా చేస్తున్నారు. బట్ ద ఓన్లీ కంప్లైంట్ దే హ్యావ్ ఇస్ బాగా వెయిట్ లాస్ అయిన తర్వాత ఇదంతా ఇట్లా జారిపోతున్నాయి, స్కిన్ అంతా సాగింగ్ వస్తుంది అని. సో అది వీ కెన్ డీల్ విత్ దట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. ఇక్కడ అయితే ఒక చిన్న ఇన్సిషన్, ఈ మొత్తం ఇన్సిషన్ ఇచ్చేసి వాట్ ఎవర్ ఎక్సెస్ స్కిన్ ఇస్ దేర్ అది తీసేస్తాము. స్కార్ అనేది చాలా ఫైన్ గా ఉంటుంది, అది కనిపించదు కూడా. అండ్ అబ్డామిన్ యూజువల్లీ డెలివరీస్ తర్వాత కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ అట్లా సాగింగ్ అవ్వడము, వెయిట్ లాస్ తర్వాత అట్లా ఉంటుంది. సో వాళ్ళకి కూడా అబ్డామినోప్లాస్టీ అనేది ఒక ప్రొసీజర్ అనమాట. కొంచెం మందికి అంబిలికస్ అంటే బొడ్డు అనేది ఏదైతే ఉంటుందో అది కూడా తీసేయాల్సి వస్తుంది. సో ఏం చేస్తామంటే దాన్ని బ్లడ్ సప్లై ఉంచి మళ్ళీ కొంచెం పైకి షిఫ్ట్ చేస్తాము. సో అంటే లైక్ అంత ఎక్సెస్ స్కిన్ ఉంటుంది, చాలా మందికి ఎక్సెస్ స్కిన్ మొత్తం తీసేసి మళ్ళీ అంబిలికస్ని పైన కరెక్ట్ ప్లేస్లో సూచర్ చేసేసి దిల్ గెట్ అ నీట్ షేప్డ్ టోన్డ్ బాడీ. ఓకే. సో ఇట్లా కూడా మనం మేనేజబుల్ చేసేసుకోవచ్చు. ఎట్లా చూసినా కానీ ప్లాస్టిక్ సర్జరీ సేఫ్ మెథడ్, సేఫ్ ఆప్షన్. ఓకే. అండ్ ఈ మధ్యన సెలబ్రిటీసే కాకుండా నార్మల్ హౌస్ వైఫ్స్ కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఆల్ దీస్ ప్రొసీజర్స్. ఇట్స్ జస్ట్ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్ అంతే. సెలబ్రిటీసే చేసుకోవాలి మేము చేసుకోవద్దు అన్న ఇదేమి లేదు. ఇట్ ఈస్ అఫోర్డబుల్ అండ్ ఇట్ ఈస్ సేఫ్. ఇంకా అంతకంటే మీకు ఏం కావాలి, మంచిగా కనిపిస్తున్నాము అంటే 1-2 days పెయిన్ అంతే కదా. ఓకే. ఓకే. మరి ఎప్పుడైనా కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే చిన్నప్పుడు చాలామంది స్కూటర్ నేర్చుకుంటూను లేదా సైకిల్లోను లేదా చిన్న యాక్సిడెంట్స్ ద్వారాను పడినప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి. గాయం తగ్గిపోతుంది కానీ దాని తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి. కొంతమందికి అవి దాని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటారు కదా. సో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దీని నుంచి బయటపడచ్చు అంటున్నారు. మరి అసలు దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాము. సో జస్ట్ మనకు ఒక డైలాగ్ ఫన్నీగా అనిపిస్తుంది కానీ దెబ్బ మానిపోయింది కానీ దాని తాలూకు మచ్చ మిగిలిపోయింది అని చెప్పి. సో ఈ మచ్చ మిగిల్చే బాధ ఇదంతా నుంచి బయటపడాలి అంటే, సో కొంతమందికి నిజంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అదొక నెగిటివ్ ఎమోషన్ కదా. సో వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఏంటి అసలు ప్రొసీజర్ ఏముంటుంది ఆ మచ్చల నుంచి, ఆ స్కార్స్ నుంచి బయటపడాలి అన్నప్పుడు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్కార్. ఫస్ట్ మనకి చిన్న స్కార్ ఉంది, ఒక్క లైన్ ఆఫ్ స్కారే ఉంది అంటే దాన్ని మనం ఆయింట్మెంట్స్, మసాజ్ కానీ సిలికాన్ షీట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో దాంతో సిలికాన్ షీట్స్ అంటే మనకు ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది అది. సో డైలీ దాని మీద పెట్టేసుకోవాలి, ఆ స్కార్ ఏదైతే ఉందో దాని మీద పెట్టేసుకోవాలి. అంటే ఇది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ స్కార్, అంటే రీసెంట్గా దెబ్బ తగిలిన వాళ్ళకి అట్లా. సో అది పెట్టేసుకుంటే వాట్ ఇట్ విల్ డూ ఇస్ అది పెరగకుండా, మచ్చ ఎక్కువ పెరగకుండా దట్ విల్ హెల్ప్ అలాట్. సో ఇప్పుడు మీరు దెబ్బ తగిలింది, ఏదైనా పడ్డారు అండ్ యు ఆర్ లీవింగ్ ఇట్. చాలా మంది ఏంటి అంటే ఏం వెళ్తాంలే డాక్టర్ దగ్గరికి, ఇప్పుడు చిన్నదానికి అవసరం అన్నట్టు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఇంకా ఏం చేయలేము. బట్ అట్లీస్ట్ యూ షుడ్ టేక్ కేర్ అట్ హోమ్. ఇంట్లో ఉన్నప్పుడు ఆ గాయాల్ని మంచిగా వాష్ చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటి అంటే దాని మీద నీళ్ళు పడొద్దు, ఎక్కువైపోతుంది అట్లా ఉంటుంది. బట్ దట్ ఈస్ రాంగ్. ఎక్స్పోజ్ చేయొద్దు గాలికి, అట్లా ఏమి ఉండదు. ఏదైనా కానీ, ఏ వూండ్ అయినా కానీ యూ కెన్ వాష్ విత్ నార్మల్ ట్యాప్ వాటర్ అండ్ సోప్. డెటాల్ కానీ, లైఫ్ బాయ్ కానీ, ఏ సోప్ ఉన్నా కానీ మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. అట్లానే మీరు డైలీ యూ విల్ కీప్ ఇట్ క్లీన్. ముట్టుకోవద్దు అని వారం తర్వాత చూస్తే అది కంపల్సరీ
పస్ ఇన్ఫెక్ట్ అయ్యి కూర్చుంటుంది. దానివల్ల డైలీ సోప్ అండ్ వాటర్ తోటి వాష్ చేసుకొని ఏ ఆయింట్మెంట్ ఉన్నా కానీ చిన్న నియోస్పోరినా సోఫ్రామైసిన్ అవి ఉంటాయి వాటితోటి మసాజ్ చేసుకోవచ్చు ఇన్ఫెక్ట్ అవ్వకుండా. ఎందుకంటే ఇన్ఫెక్ట్ అయితే స్కార్ ఇంకా వర్స్గా తయారవుతుంది. సో ఇది ఇంకొకటి ఏంటి అంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మీరు అన్నట్టు కాలిన గాయాలు ఉంటాయి, అది వాళ్ళకి చాలా ట్రామా ఉంటుంది. చూసినప్పుడల్లా వాళ్ళకి ఆ ఇన్సిడెంట్, చాలా మంది వస్తారు చూసినప్పుడల్లా మాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, ఐ డోంట్ వాంట్ దట్ ట్రామా అగైన్ అండ్ అగైన్ అని. సో చిన్న స్కార్ అయితే ఏం చేస్తామంటే ఆ స్కార్ని ఎక్సైజ్ చేసేసి తీసేసి మళ్ళీ స్కిన్ క్లోజ్ చేసేయచ్చు, కుట్టేయచ్చు. ఇంకొంచెం మీడియం సైజ్ స్కార్ ఏంటి అంటే సేమ్ ఇట్లాంటి సర్జరీస్ 2 చేస్తాం అనమాట. ఒక్క సిట్టింగ్ లో ఒక హాఫ్ ఆఫ్ స్కార్ తీసేస్తాము, అదంతా మంచిగా అయిపోయిన తర్వాత మిగిలిన హాఫ్ ఆఫ్ ద స్కార్ ఇంకొక సిట్టింగ్ లో తీసేస్తాం. ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి ఇవన్నీ చేయలేము అంటే టిష్యూ ఎక్స్పాండర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. టిష్యూ ఎక్స్పాండర్ అనేది ఏంటి అంటే ఒక బెలూన్ లాగా ఉంటుంది, అది మనం నార్మల్ స్కిన్ దగ్గర పెడతాం అనమాట. నార్మల్ స్కిన్ దగ్గర పెట్టి డైలీ యూ విల్ గివ్ సమ్ సెలైన్ ఇన్ టు ఇట్. సో బెలూన్ ఎక్స్పాండ్ అయినట్టు అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు దానిపైన మన స్కిన్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో విల్ గెట్ ఎక్స్ట్రా స్కిన్. ఆ ఎక్స్ట్రా స్కిన్ని తీసుకొచ్చి మనకి గాయం ఏదైతే ఉందో అది కవర్ చేసేయచ్చు. సో దేర్ ఆర్ మెనీ అడ్వాన్సెస్ స్కార్ మేనేజ్మెంట్ లో. జనాలకి అంటే ఇంకా అవేర్నెస్ పూర్తిగా లేదు కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దెమ్. ఓకే, ఇంకెలా అంటే కొన్ని సీరియస్ కేసెస్ తీసుకున్నప్పుడు వాళ్ళ విషయంలో ఎలా డీల్ చేస్తారు మీరు? ఇఫ్ చాలా బర్నింగ్స్తో వస్తారు, అప్పుడే వచ్చిన వాళ్ళు, అలాంటివి కూడా ప్లాస్టిక్ సర్జరీలు డీల్ చేస్తారా? 100%. ఆల్మోస్ట్ 60 to 70% బర్న్స్ అవన్నీ వీల్ డీల్ చేద్దాం. అది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద బర్న్ ఇంజరీ. దాంట్లో మళ్ళీ డెప్త్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ అయితే మామూలు కేర్, డైలీ డ్రెస్సింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాం. కొంచెం డీప్ అయితే కనుక సర్జరీ చేయాల్సి వస్తుంది. డీప్ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిపీటెడ్గా సర్జరీ చేసి ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసేసి వన్స్ వూండ్ బెడ్ అదంతా బాగుంది అన్నప్పుడు గ్రాఫ్ట్ వేరే దగ్గర నుంచి స్కిన్ తీసి అది కవర్ చేసేయాలి. సో అది ఒకవేళ వాళ్ళ స్కిన్ అనేది వాళ్ళకి సరిపోవట్లేదు అంటే ఎలా? వాళ్ళ స్కిన్ వాళ్ళకి సరిపోకపోతే స్కిన్ బ్యాంక్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఆర్గన్ డొనేషన్ అనేది లివర్ కానీ కిడ్నీ కానీ ఎట్లా ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నామో స్కిన్ కూడా అట్లనే డొనేట్ చేయొచ్చు అనమాట. సో వీ హావ్ స్కిన్ బ్యాంక్, లక్ష్మీ మేడం స్టార్ట్ చేశారు. సో స్కిన్ బ్యాంక్ నుంచి స్కిన్ తీసుకోవచ్చు, బట్ దట్ విల్ బి లైక్ టెంపరీ ఓన్లీ. మన బాడీ నుంచి కాదు కాబట్టి అది రిజెక్ట్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ ఆఫ్ గ్రేట్ హెల్ప్. అంటే ఫర్ ద టైమ్ బీయింగ్ ఇప్పుడు బర్న్స్ ఏదైతే ఉందో మన స్కిన్ ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్, ఆ బర్న్స్ వల్ల ప్రొటెక్టివ్ బ్యారియర్ పోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అవన్నీ ఇవాపరేట్ అయిపోతా ఉంటాయి. సో ఇదంతా స్టాప్ చేయడానికి ఆ స్కిన్ బ్యాంక్ లో నుంచి తీసుకొచ్చిన స్కిన్ టెంపరీగా మనకి యూజ్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ ఈ స్కిన్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఎవరైనా మీరు అన్నట్టు సపోజ్ యాక్సిడెంట్లీ చనిపోయారు, విత్ ద సపోర్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ అది ప్రిజర్వ్ చేస్తారా? అంతేనా? అంతే. ఓకే. ఎన్నాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు అలా? అది వాళ్ళు స్కిన్ బ్యాంక్ వాళ్ళు దే విల్ హ్యావ్ దేర్ స్టోరేజ్ అవన్నీ ఉంటాయి. అది మనకి ఇక్కడ తెలంగాణలో ఉస్మానియాలో ఒకటే ఉంది, ఇంకా బాంబేలో ఢిల్లీలో అక్కడ వేరియస్ ఉన్నాయి. సో దే విల్ హ్యావ్ అ ప్రోటోకాల్ అనమాట. ఫ్రీజర్లో పెట్టాలి, ఇన్ని వీక్స్ వరకే పెట్టాలి, అట్లా దే విల్ హ్యావ్ అ ప్రోటోకాల్. ఓకే. సో వాళ్ళు దాన్ని బట్టి దే విల్ మెయింటైన్ దట్ డిపార్ట్మెంట్. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఆ టైంకి స్కిన్ అనేది అవైలబుల్గా లేదనుకోండి, ఇఫ్ మనకి పాసిబిలిటీ అవ్వలేదు, రీప్లేస్మెంట్ ఇంక అదర్ మెథడ్ ఏంటి? చాలా ఉన్నాయి. డర్మల్ మ్యాట్రిక్స్ అని దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే కంపెనీలని బట్టి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్ అనమాట. అంటే మన స్కిన్ కి సబ్స్టిట్యూట్ గా దే ఐదర్ కలెక్టెడ్ ఫ్రమ్ యానిమల్స్ కానీ లేదంటే హ్యూమన్ డర్మల్ మ్యాట్రిక్స్ అవి ఉంటాయి. సో అవి పెట్టి కవర్ చేసేయచ్చు. మనకి స్కిన్ దొరకట్లేదు, స్కిన్ బ్యాంక్ లో దొరకట్లేదు అంటే అది పెట్టి కవర్ చేసేసి వదిలేయచ్చు. తర్వాత మీకు ఎప్పుడైనా అంటే లైక్ పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయిపోయి, ఇప్పుడు మనం యూజువల్గా థైస్ దగ్గర నుంచి గ్రాఫ్ట్ తీసుకుంటాం అనమాట. సో ఆ థై రికవర్ అయిపోయి ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఇన్ ఎ కండిషన్ టు డొనేట్ ద స్కిన్, అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఆ డర్మల్ మ్యాట్రిక్స్ మీద గ్రాఫ్ట్ వేసేస్తాం. ఓకే ఓకే. అండ్ మీ కెరియర్లో అమ్మో ఇది చాలా సీరియస్ కేసు, సివియర్ కేసు అని అట్లా
ఫేస్ చేసినవి ఉంటాయి కదా. ఈ స్కార్ మేనేజ్మెంట్లో కానీ ఇందులో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? స్కార్ మేనేజ్మెంట్ అంటే బర్న్స్ ఇనిషియల్లీ బర్న్స్ లైక్ బర్న్స్ అంటే కొంచెం ఎవరికైనా కానీ అదొక సీరియస్ కేసే. 5% 10% దట్ ఈస్ ఓకే, కానీ అబౌవ్ 30% అబౌవ్ 40% అనేది కొంచెం క్రిటికల్ కేసెస్ అన్నట్టు, ఎస్పెషల్లీ కిడ్స్. సో చిన్నపిల్లలకి మేము చాలా కేసెస్ చూసాం యాక్చువల్గా దీపావళి టైంలో. అది ఆల్మోస్ట్ పాపం బాగా రెడీ అవుతారు పిల్లలు అండ్ ఆ ఫైర్ అది అంటుకునేసరికి లైక్ ఒక సైడ్ ఆఫ్ బాడీ మొత్తం కాలిపోతుంటుంది. వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళని డ్రెస్సింగ్స్ చేయడము మేనేజ్ చేయడము చాలా దట్స్ వెరీ, అంటే వాళ్ళకి కూడా పాపం పెయిన్ అది చాలా ఉంటుంది. పిల్లలకి ఇస్తారా అనస్థీషియా అట్లా అంటారు కదా, వాళ్ళకి ఇస్తారా? డెఫినెట్లీ వాళ్ళు పాపం తట్టుకోలేరు కదా. అండ్ ఫ్యాక్టరీస్ లో కెమికల్ బర్న్స్ ఉంటాయి కదా, సో కెమికల్ బర్న్స్ మేము అంటే ఒక ఆయన పెద్ద ఆయన లైక్ ఆల్మోస్ట్ 30 years 35 years, సో హీ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ మొత్తం అంతా బర్న్, ఆల్మోస్ట్ 2 months హాస్పిటల్లోనే ఉన్నాడు. సో డైలీ డ్రెస్సింగ్స్ చేయడము ఆయనకి, అండ్ ఎంత లైక్ చాలా బాగా రికవర్ అయింది. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. సో డైలీ డ్రెస్సింగ్స్ చేసి డైలీ ఆయింట్మెంట్స్ పెట్టి డ్రెస్సింగ్స్ చేసి, ఇనీషియల్గా మన కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే ఆ స్కిన్ అనేది కవర్ చేయాలి. అప్పుడు మనం స్కార్స్ గురించి అంటే కాస్మెటిక్ పర్పస్ గురించి ఆలోచించమన్నమాట ఇనీషియల్గా. అల్టిమేట్ అవర్ థింగ్ ఇస్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. పేషెంట్ షుడ్ బి ఇన్ఫెక్షన్ ఫ్రీ అండ్ హీ షుడ్ బి అలైవ్. మనకి బర్న్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. స్కార్స్ అనేవి తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు బర్న్స్ లో ఎస్పెషల్లీ. ఇప్పుడు మనం వేరే వాటికి వస్తే, ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ అట్లాంటి వాటికి వస్తే, ఇప్పుడు మీకు పెద్దగా ఎక్కడైనా లాసరేషన్ అయింది అనుకోండి, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్, బట్ యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్ కాకుండా వేరే వాళ్ళు ఏంటి అంటే కుట్టేస్తారు, బస్తా కుట్టేసినట్టు కుట్టేస్తారు, అంటే ఆ వర్డ్స్లో చెప్పాలి అంటే. సో అదే దట్ విల్ లీవ్ అ వెరీ బ్యాడ్ మార్క్. మీకు టిపికల్ రైల్ రోడ్ స్కార్ అని అంటాం మేము. అంటే మీకు ట్రైన్ ట్రాక్ లాగా స్కార్ ఉంటుంది, ఒక పెద్ద మచ్చ ఉంటుంది, దానికి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, చాలా మందికి చూస్తూ ఉంటాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ చిన్న గాయమైనా కానీ పెద్ద సూచర్ వాడతారు అనమాట, థిక్ మందం థ్రెడ్ వాడతారు. మేము అట్లా చేయము, మేము చాలా ఫైన్, మన హెయిర్ ఎంత ఉంటుంది అంత థ్రెడ్ వాడతాం. సో దాంతో మచ్చ అనేది ఉండదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, చాలా మంది పోస్ట్ ఆప్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పరు. వన్ మెయిన్ థింగ్ ఇస్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి కంపల్సరీ. స్కార్స్ ఏదైనా ఉన్నాయి, మీకు రీసెంట్గా ఏదైనా దెబ్బ తగిలింది అంటే సన్ స్క్రీన్ మస్ట్. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మీరు సన్లో ఎప్పుడు వెళ్తున్నారో అప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. అది స్కిప్ చేయొద్దు అసలు. ఇంకొకటి సిలికాన్ షీట్ అని చెప్పాను కదా, అది మసాజ్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ఐడియా ఉండదు, సన్కి ఎక్స్పోజ్ అయితే ఆ స్కార్ అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.